జేఈ రాయాలి, ఐఐటీలకు వెళ్ళాలంటే జేఈ అడ్వాన్స్ రాయాలి, తర్వాత మెడికల్కి వెళ్ళాలంటే నీట్ రాయాలి, ఇంజనీరింగ్ కావాలంటే మన తెలంగాణలో అయితే ఎఫ్సెట్ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత ఎవరైనా లాయర్ కావాలనుకుంటే వాళ్ళు క్లాట్ అనే పరీక్ష రాయాలి, ఎవరైనా ఎయిర్ ఫోర్స్ ఇట్లాంటి వాటికి వెళ్ళాలి, ఆర్మీకి వెళ్ళాలంటే వాళ్ళు ఎన్డీఏ ఎగ్జామ్ రాయాలి. ఇవన్నీ కూడా 12th క్లాస్ తర్వాత అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. కాబట్టి ఆ 2 సంవత్సరాల్లో ఇంత కాంపిటీషన్ తట్టుకోవాలి అంటే కష్టమవుతుందని ముందు నుంచే కనుక మనం ఈ దిశగా ఫౌండేషన్ కనుక వేసుకోగలిగితే మన పిల్లలకి వాళ్ళకి సులభం అవుతుంది. ఇంతకుముందు వారు చెప్పినట్టు మనం పరిగెత్తాలి, మంచి కాంపిటీషన్లో ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. లేకుంటే సడన్గా వచ్చి మైదానంలో దొరికితే మిగతా వాళ్ళతో కాంపిటీషన్ కష్టం అవుతుంది. సో ఆ ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి, ఎందుకంటే మన కుటుంబం ఇక్కడే ఉంటుంది. పిల్లల యొక్క కరికులం ఏమాత్రం డిస్టర్బ్ అవ్వదని ఆయన చెప్పారు. అంటే వారానికి 3 క్లాసులు జరుగుతుంది, అది అయితే 2-2.5 గంటలు. సోమవారం, బుధవారం, శుక్రవారం, లేదంటే మంగళవారం, గురువారం, శనివారం. సో ఆ విధంగా పిల్లలకు ఎక్కువ లోడ్ పడకుండా ఇక్కడే ఇంట్లోనే ఉంటూ అమ్మ చేతి వంట తింటూ మనం నేర్చుకుంటే బాగుంటుంది కదా అన్నది ప్రధానంగా ఈ ఫౌండేషన్ కోర్స్ యొక్క ఉద్దేశం. వారు చెప్పినట్టు 6th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ ఇలాంటివి ఏం చెప్పరు. 6th క్లాస్లో చదివిందే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా వస్తుందని వాళ్ళకు కొత్త ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి దానికి ఏంటంటే ఎగ్జామ్ పెడతారు. మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా అందులో చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాక్టీస్ ఇవ్వడం జరుగుతుంది, ఎలా చదవాలి అన్నది కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటే వాళ్లకు కాంపిటీషన్లో సులభం అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ కోర్స్ అన్నది మన సూర్యాపేటలో మొదలుపెట్టే ఒక ప్రయత్నం వారు చేస్తున్నారు. నాకు ఎప్పుడు కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల ద్వారా దేశం బ్రహ్మాండంగా తయారవ్వాలన్నది నా ప్రధానమైన ఉద్దేశం. దేశాన్ని ఎవరైనా మార్చగలరు, దేశాన్ని ఎవరైనా ముందుకు తీసుకువెళ్ళగలరు అంటే అది కేవలం పిల్లల ద్వారానే సాధ్యమని మా గురువు గారు కలాం గారు ఎప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో మన పిల్లలు చక్కని ఫౌండేషన్తో, చక్కని పునాదులతో వాళ్ళ భవిష్యత్తు చక్కగా తయారవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు నేను కూడా ఒక ఫౌండేషన్ చెప్తాను మీ అందరికీ. వాళ్ళు ఎలాగా మీకు ఫౌండేషన్ ఇస్తారు సార్ వాళ్ళు. దాంతోపాటు నా బ్రెయిన్ను ఎలా చురుగ్గా చేసుకోవాలన్న దానికి కూడా నేను ఒక ఫౌండేషన్ చెప్తాను. వారికి 6th నుంచి మొదలు పెడతారు 10th వరకు. నేను చెప్పే ఫౌండేషన్ మీరు రోజు మొదలు పెడితే ఈ ఫౌండేషన్తో పాటు ఈ ఫౌండేషన్ కూడా కలిస్తే అప్పుడు రిజనెన్స్ వస్తుంది. రిజనెన్స్ అన్నది ఏంటి, డెఫినేషన్ ఎవరైనా చెప్పగలరా నాకు పిల్లలు? వాట్ ఈజ్ రిజనెన్స్? రిజనెన్స్ అంటే ఏంటి? అది మీకు తర్వాత ఇంటర్మీడియట్లో చెప్తారు. మేము కూడా ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు చెప్పాము. ట్యూనింగ్ ఫోర్క్ అని ఒకటి ఉంటుంది, ఇలా చిన్నగా యూ షేప్లో ఒకటి ఉంటుంది. దాన్ని తీసుకొని ఒక శుద్ధి తీసుకుని దాన్ని కొట్టినప్పుడు ఆ ట్యూనింగ్ ఫోర్క్ వైబ్రేట్ అవుతుంది. ఎప్పుడైతే బయట నుంచి కొట్టిన ఫ్రీక్వెన్సీ, ట్యూనింగ్ ఫోర్క్ ఫ్రీక్వెన్సీ 2 మ్యాచ్ అవుతే ట్యూనింగ్ ఫోర్క్ బ్రహ్మాండంగా అది వైబ్రేట్ అవుతుంటుంది. అదేవిధంగా మన దగ్గర ఉన్న కెపాసిటీ, బయట నుంచి వచ్చే కెపాసిటీ, ఈ 2 కనుక ఈక్వేట్ అవుతే మనకు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తామన్నది రిజనెన్స్. కాబట్టి మనకి ఎన్ని బ్రెయిన్స్ ఉంటాయో పిల్లలకి ఎవరైనా చెప్పండి. బ్రెయిన్ ఎన్ని భాగాల్లో ఉంటుంది? 2 భాగాల్లో ఉంటుంది. ఒకటి రైట్ బ్రెయిన్, ఇంకోటి లెఫ్ట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ అన్నది ఒబేయింగ్ బ్రెయిన్, అంటే మీరు క్లాస్లో నేర్చుకునేది ఇదంతా లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. రైట్ బ్రెయిన్ ఏంటంటే క్రియేటివ్ బ్రెయిన్, అంటే కొత్తగా ఆలోచించే బ్రెయిన్. కాబట్టి దీన్ని కూడా డెవలప్ చేసుకోవాలి మనం. కాబట్టి ఈ రైట్ బ్రెయిన్ డెవలప్ చేసుకోవాలంటే ఏం చేయాలన్నది నేను 5 మార్గాలు చెప్తాను. ఇవి రోజు మీరు ప్రాక్టీస్ చేయండి. మీ రైట్ బ్రెయిన్ బ్రహ్మాండంగా ఉంటే ఒక నెల లోపల మీకు ఎంత మార్పు వస్తుందంటే మీలో మీ ఆలోచనే మారిపోతుంది. షార్ప్గా ఆలోచించడం మొదలు పెడతారు. దానికోసం మీరు మొదట చేయాల్సింది ఏంటంటే 21 గుంజీలు తీయాలి రోజు. ఏం తీయాలి?
సిటప్స్, మీ ఇంగ్లీష్లో అయితే సిటప్స్ 21 చేయాలి. చాలామంది పిల్లల్ని అడుగుతాను, మీరు ఎప్పుడు చేస్తారు, గుంజీలు తీస్తారంటే వాళ్ళు అంటారు వినాయక చవితి వస్తే గుంజీలు తీస్తాం సార్. అవును కదా, వినాయక చవితి రోజు వినాయకుడు పెట్టిన తర్వాత కొంతమంది 3 గుంజీలు తీస్తారు, ఇంకొకరు 5 చేస్తారు, ఇంకొకరు 11 చేస్తారు. అది చేసిన తర్వాత వాళ్లకు ఉన్న టఫెస్ట్ పుస్తకాన్ని వాడు పెడతారు వినాయకుడి ముందు. నాకు మ్యాథ్స్ కష్టమైతే మ్యాథ్స్ బుక్ పెడతాను గణపతి, నాకు ఫిజిక్స్ కష్టమైతే ఫిజిక్స్ బుక్ పెడతాను, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ పెట్టి 3 గుంజీలు తీసి అంటే వినాయకుడికి ఒక 3 గుంజీలు లంచం ఇచ్చి, మీ ఉద్దేశం ఏంటంటే రాత్రి అంతా మీరు నిద్రపోతుంటే వినాయకుడు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చదవాలి, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ చదవాలి, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ చదవాలి. అది చదివి మరుసటి రోజు మీరు ప్రసాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు అదంతా మీ బ్రెయిన్లో పెట్టాలి. అది మన ఉద్దేశం. దానికోసం ఎన్ని గుంజీలు తీస్తున్నాం? 3 గుంజీలు తీస్తున్నాం.